మై ఛానల్. ఈరోజు మనము ఆంధ్ర సరిహద్దు రాష్ట్రమైన ఒడిశాలో ఉన్న బాల్దా కేవ్స్ చూడటానికి వెళ్తున్నాము. ఈ బాల్దా కేవ్స్ అరకు వ్యాలీ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విశాఖపట్నం నుండి 155 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎప్పుడైనా అరకు టూర్ వచ్చినప్పుడు అరకుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బాల్దా కేవ్స్ మిస్ అవ్వకండి. ఒడిశాలో ఉన్న బాల్దా కేవ్స్కు అరకు నుండి ఎలా వెళ్ళాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాము. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఇప్పుడు మేము అరకు వ్యాలీ నుండి బయలుదేరుతున్నాము. అరకు వ్యాలీ నుండి పద్మాపురం దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే చాపరాయి వస్తుంది. కానీ మనము చాపరాయి రోడ్డు కాకుండా స్ట్రైట్గా వెళ్ళవలసి ఉంటుంది. మొదటిగా పద్మాపురం అరకు పైనరీ మీదుగా ఒరిస్సాలోనికి ఎంటర్ అవుతాము. ఇదేనండి అరకు పైనరీ. దీనిలో క్యాంపింగ్ టెంట్ వేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. లోపల పార్కు కూడా ఉంటుంది. ఇందులో ఎన్నో సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి. మీరు ఎప్పుడైనా అరకుకు వచ్చినప్పుడు ఈ పైనరీని మిస్ కాకండి. ఈ పైనరీ దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లాస్ట్ విలేజ్ గోరాపూర్ వస్తుంది. ఇదేనండి ఒరిస్సా బోర్డర్. ఆంధ్రప్రదేశ్ నుండి ఒరిస్సాలోనికి ఎంటర్ అవుతున్నాము. వెల్కమ్ టు ఒడిశా. ఇప్పుడు మేము ఒరిస్సా స్టేట్లోనికి చేరుకున్నాము. ఇక్కడ నుండి జైపూర్ 88 కిలోమీటర్లు, మల్కాన్గిరి 160 కిలోమీటర్లు ఉంటుంది. బాల్దా గుహలు చేరుకోవాలి అంటే పాడువా అనే ఊరును దాటిన తర్వాత బాల్దా గుహలు వస్తాయి. ఇక్కడ చూడండి ఎంత ఎక్కువ వాటర్ ఉందో. ఈ వాటర్ అంతా ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? అరకులో ఎక్కడ వర్షం పడినా మరియు అరకులో ఉన్న అన్ని వాటర్ ఫాల్స్ వాటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చి చేరతాయి. దీనిని జ్వాలపుట్టు రిజర్వాయర్ అని అంటారు. ఈ జ్వాలపుట్టు రిజర్వాయర్ మీద మంచి వీడియో చేశాను, అది కూడా మిస్ కాకుండా చూడండి. అరకులో ఉన్న వాటర్ ఫాల్స్లోని వాటర్ అంతా ఈ రిజర్వాయర్లో చేరి జ్వాలపుట్టు నుండి డుడుమాకు, డుడుమా నుండి మాచ్కండ్కు, మాచ్కండ్ నుండి పలిమెలకు, పలిమెల నుండి సీలేరుకు, సీలేరు నుండి డొంకరాయికి, డొంకరాయి నుండి మోతిగూడెంకు, మోతిగూడెం నుండి గోదావరికి, గోదావరి నుండి అంతర్వేది, అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో సముద్రంలో కలుస్తుంది.
మొత్తం నీటి ప్రవాహం మీద 5 హైడ్రో పవర్ ప్రాజెక్టులు కట్టారు. మనము బాల్దా కేవ్స్ ఉన్న బాల్దా అనే ఊరికి చేరుకున్నాము. ఆ గుహలను చూడాలి అంటే కొండపైకి వెళ్ళాలి. టికెట్కు 20 రూపాయలు తీసుకుంటారు. కొండ మీదకు సరైన రోడ్డు లేదు. మట్టి రోడ్డు కొంతవరకు, కంకర్ రోడ్డు కొంతవరకు ఉంటుంది. ఈ బాల్దా కేవ్స్ చూడాలి అంటే వేసవి కాలంలో కానీ శీతాకాలంలో కానీ చూస్తే మంచిది. వర్షాకాలంలో వెళ్ళకపోవడమే మరీ మంచిది. ఎందుకంటే రోడ్డు మార్గం మట్టి వలన చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది.
పైభాగంలో పెద్ద బండి చక్రమంతా రంధ్రం ఉంది. దానిలో నుండి గుహలోనికి మంచి గాలి, వెలుతురు వస్తుంది. గుహ లోపల స్థానిక ప్రజలు డోంగర్ దేయ్ అని పిలుచుకునే 2.5–3 అడుగుల ఎత్తున్న అందంగా అలంకరించబడి ఉన్న విగ్రహం కొలువు తీరి ఉంది. గుహ పై భాగానికి వెళ్లేందుకు బయట వైపు నుండి మెట్లు కూడా ఉన్నాయి. మరొక మాటలో చెప్పాలంటే గుహ బయట కూడా చాలా అందమైన దృశ్యాలు ఉన్నాయి. బాల్దా గుహలు ఒడిశా ప్రశాంతమైన కోరాపుట్ జిల్లాలో ఒక రహస్య రత్నం. ఇది చరిత్ర, పర్యావరణం మరియు సాహసాల యొక్క విలక్షణమైన కలయికను అందిస్తుంది. దట్టమైన అడవులు మరియు ఉత్కంఠభరితమైన దృశ్యాలలో దాగి ఉన్న ఈ పురాతన రాక్ కట్ గుహలు రోజువారీ జీవితంలో సందడి నుండి ప్రశాంతమైన విశ్రాంతిని అందిస్తాయి. బాల్దా గుహలు చారిత్రక, పురావస్తు, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. మీరు చరిత్ర ప్రేమికులైన, ప్రకృతి ప్రేమికులైన లేదా థ్రిల్ కోరుకునేవారైనా ఈ గుహలు మిమ్మల్ని ఒడిశా యొక్క గొప్ప చరిత్ర మరియు ప్రకృతి సౌందర్యానికి చేరువ చేసే మరుపురాని ప్రయాణానికి హామీ ఇస్తాయి. బాల్దా గుహలు ఒడిశాలోని కోరాపుట్ నుండి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. గుహలు అడవిలో దాగి ఉన్నాయి మరియు గ్రామీణ రహదారి ద్వారా చేరుకోవచ్చు. సమీప పెద్ద నగరం విశాఖపట్నానికి ఇది 155 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుహలు కోరాపుట్లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల నుండి కొద్ది దూరంలో ఉన్నాయి. ఇవి రోజు సందర్శనలకు సరైనవి. ప్రశాంతమైన వాతావరణం మరియు అందమైన ప్రయాణం ఈ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించే ఆనందాన్ని పెంచుతాయి. బాల్దా గుహలను సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉండే చల్లని నెలలో ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం చక్కగా మరియు చల్లగా ఉంటుంది. ఇది గుహలను అన్వేషించడానికి మరియు చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి సరైనది. ఉష్ణోగ్రత స్వల్పంగా ఉంటుంది మరియు తక్కువ తేమ మొత్తం అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. వర్షాకాలంలో తీవ్రమైన వర్షాలు మరియు కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున, అలాగే వేసవి నెలలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా సందర్శించడం మానుకోండి.
వెళ్ళగానే కొంత దూరం ప్రయాణం చేస్తే నాగేశ్వరి హిల్ అనే బోర్డు కనిపిస్తుంది. బోర్డు దగ్గర నుండి కొంత దూరం వెళ్తే అంత ఎత్తులో కొండ మీద ఒక ఎడారిలా కనిపిస్తుంది. ఏదో ఒక కొత్త గ్రహం మీదకు దిగినట్టుగా ఉంటుంది. ఇంత పెద్ద కొండ మీద బాల్దా లేక్ కనిపిస్తుంది. ఇంత పెద్ద హైట్లో ఈ కొలను ఎలా ఏర్పడింది, నీరు ఎక్కడి నుండి వస్తుందో అనేది ఎవరికీ తెలియని రహస్యం. ఈ లొకేషన్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ ప్లేస్ను తప్పకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.